హలో ఎవ్రీవన్, మనలో అందరికీ ఒక క్వశ్చన్ ఉంటుంది. బ్యాంక్కి మనం సరిగ్గా ఈఎంఐ కట్టినప్పుడు బ్యాంక్స్ మనకు రికవరీ ఏజెంట్స్ కాల్ చేసి హెరాస్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఏం చేయాలి, ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, అందరికీ ఒక డౌట్ ఉంటుంది. ఈ వీడియోని సేవ్ చేసుకోండి, ఇప్పుడే చెప్తాను. బ్యాంక్స్ నుండి మనం లోన్ తీసుకొని సరిగా పేమెంట్స్ మనం చేయకపోతే బ్యాంక్స్ రికవరీ ఏజెంట్స్ మనకు కాల్ చేస్తారు. కాల్ చేసిన టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రెస్పాన్స్ ఇవ్వడం మెయిన్ థింగ్. రెస్పాన్స్ ఇస్తేనే బ్యాంక్స్ మీకు టైం ఇస్తాయి, లేదంటే రెస్పాన్స్ ఇవ్వకపోతే మాత్రం చాలా హెరాస్మెంట్ చేస్తారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒక రికవరీ ఏజెంట్ మీ ఇంటికి రావాలన్నా లేదా మీకు కాల్ చేయాలన్నా బిట్వీన్ మార్నింగ్ టైమ్స్ లో లేదా ఈవినింగ్ 6 వరకు రావాలండి. దాని తర్వాత కాల్ చేసినా హెరాస్మెంట్ చేసినా గానీ మీరు లీగల్ గా ఆర్బీఐ కంప్లైంట్ చేయొచ్చు అండ్ యాక్షన్ కూడా తీసుకోవచ్చు ఆ బ్యాంక్ పైన. పాయింట్ నెంబర్ 3, బ్యాంక్స్ మనకి లోన్స్ కట్టకపోతే మన పరిస్థితి బాగాలేకపోతేనే లోన్స్ కట్టము ఆబ్వియస్లీ, ఎందుకంటే కావాలని అయితే ఎవరు కట్టకుండా ఉండరు. సో అలాంటి టైంలో బ్యాంక్ మనకి సెటిల్మెంట్ ఆఫర్ చేస్తుంది. సెటిల్మెంట్ చేసుకోండి. చాలా మంది ఏమనుకుంటారు అంటే మళ్ళీ సెటిల్మెంట్ చేసుకుంటే నా సిబిల్ ఎఫెక్ట్ అవుతుంది కదా అనుకుంటారు. సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత కూడా పేమెంట్స్ మీరు కొన్ని పేమెంట్స్ లైక్ గోల్డ్ లోన్స్, ఎఫ్డి క్రెడిట్ కార్డ్స్ ఇలాంటివి తీసుకుని ఆన్ టైం పేమెంట్ చేస్తే మళ్ళీ మీకు లోన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో హెల్ప్ అయ్యే బ్యాంక్స్ కి అందరికీ యూస్ఫుల్ అండి. అవి చాలా అఫోర్డబుల్ అండ్ ఈజీ టు ప్రాసెస్. ఎవరు లోన్ ఇవ్వరు బయట, ఓన్లీ బ్యాంక్ మాత్రమే మిమ్మల్ని ఆదుకుంటుంది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో. సో ఇప్పుడే మీరు అమౌంట్ పెండింగ్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోండి, బ్యాంక్స్ కి ఈఎంఐస్ పే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ ఫాలో us.